మెదక్ పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా 29వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొద్దుల కృష్ణ ఇంటింటా తిరుగుతూ ఘనంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వార్డు ప్రజలందరూ నా వెన్నంటే ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థి అయిన నన్ను గెలిపించండని, ఏ సమస్య వచ్చినా మీ వెన్నంటే నేనుంటాను అని, 29వ వార్డు ప్రజలందరూ నా వెన్నంటే ఉండి నన్ను గెలిపించుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. నేను చేసిన అభివృద్ధి 29వ వార్డు ప్రజలందరికీ తెలుసు అని, ఇంకా వార్డు అభివృద్ధి కోసం కష్టపడతానని అన్నారు. గతంలో కూడా 410 ఓట్ల మెజారిటీతో వార్డు ప్రజలు గెలిపించారని, ఇప్పుడు కూడా మన వారు ప్రజలు మా వెన్నంటుండి గెలిపిస్తారని కోరుకుంటున్నా అన్నారు. మన వార్డు అభివృద్ధి చేసేందుకు ఏ సమస్యలు ఉన్నా రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే రోహిత్రావు సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తానని, వార్డు ప్రజలకు సేవ చేస్తానని, ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈరోజు క్యాన్వాసింగ్ 10 రోజుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బొద్దుల కృష్ణను 29వ వార్డులో పోటీ చేయడం జరుగుతుంది. కావున మా 29వ వార్డు ప్రజలందరూ కూడా నన్ను నా వెన్నంటూ ఉండి, నా ఎంబట ఉండి నన్ను గెలిపించుకుంటున్నారని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నేను చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసు. మరియు ఇంకా అభివృద్ధి ముందుకు కూడా ఇంకా ఎంత అభివృద్ధి చేయనో మా గల్లీ గురించి అంతగానో కష్టపడతా, అంతగానో పనిచేస్తానికి ఇట్లా వాళ్ళందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నా. గతంలో కూడా మా సతీమణి బొద్దుల రుక్మిణి గారు గెలిచిరు, 410 మెజార్టీతో గెలిచిరు. ఈసారి కూడా నా వార్డు ప్రజలందరూ కూడా నా వెన్నంటుండి నన్ను గెలిపిస్తారని చాలా కోరుకుంటున్నాను. వాళ్ళ దీవెనలు, వాళ్ళ ఆశీస్సులు నాపై ఉన్నాయని కూడా ఆ అమ్మవారి సాక్షిగా నేను చెప్తున్నా. కంపల్సరీ ఆ నమ్మకాన్ని నేను పొడగొట్టుకోకుండా వాళ్ళ పనులు ఎవైనా సరే నేను చేసి తీరుతానని కూడా తెలియజేస్తున్నా. ఇంకో విషయము, నాకు పెద్దలు గౌరవనీయులు మైనంపల్లి హనుమంత్ అన్న మరియు రోహిత్ గారు, సార్ గారు అందరూ నా అండదండలతో కూడా వాళ్ళ చేతులలో ఉన్నా కాబట్టి కంపల్సరీ వాళ్ళ ఏ పనైనా వాళ్ళ దగ్గర దృష్టికి తీసుకుపోయి నేను పనిచేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ సమస్య నా సమస్యగా పరిష్కరిస్తా. ఎప్పుడు వెన్నంటుండి ఏ చిన్న కష్టము సుఖం ఏది ఉన్నా కానీ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి పోయి పరిష్కరిస్తానని కూడా నేను మాటిస్తున్నా. గతంలో కూడా ఎలా చేసిందో అదే ఈరోజు నా గెలుపుకు ఖాయము. గత 5 ఏళ్ళలో చేసిన పనే నాకు ఈరోజు నాకు మంచి తీర్పు వస్తుంది. కాబట్టి అదే మాట పొడగొట్టుకోకుండా నేను మళ్ళీ కూడా అదే మాట మీద నిలబడి అందరి వార్డు ప్రజలకు సేవ చేసుకుంటారని కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి మా 29 వార్డు ప్రజలు మరియు మెదక్ పట్టణంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు అందరూ గెలిచి ఇవాళ మెదక్ మున్సిపల్ మీద చైర్మన్ జెండా ఎగరవేయడం ఖాయమని కూడా తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్.